Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో నుంచి చూడబోతున్నాం అంటే మన వైజాగ్లో రీసెంట్గా ప్రధానమంత్రి గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేసిన ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంని చూడబోతున్నాం. ఈ ఇన్స్టిట్యూట్ మన వైజాగ్లో ఎక్కడుందో చూద్దాం. మనమైతే నేషనల్ హైవేలో వెళ్తున్నాం. కరెక్ట్గా బోయపాలెం దాటిన తర్వాత బోయపాలెం ఎలా రావాలి అంటే మనం ఎన్ఏడి నుంచి మద్దులపాలెం నుంచి మధురవాడ నుంచి బోయపాలెం నుంచి ఆనందపురం ముందు వేములవలస వస్తుంది. వేములవలస కన్నా ముందు ఈ గంభీరం వస్తుంది. గంభీరం దగ్గరే ఐఐఎం విశాఖపట్నం ఉంటుంది. చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనకి గంభీరం వచ్చే ముందే లెఫ్ట్కో రూట్ ఉంటుంది. ఆ లెఫ్ట్కి మనం వెళ్ళాలి. వెళ్తే మనకి ఐఐఎం విశాఖపట్నం వస్తుంది. మీరు బోయపాలెం దాటగానే చాలా క్లియర్గా లెఫ్ట్ తీసుకోవాలని గుర్తుంచుకోండి, అప్పుడు ఈజీగా వెళ్తారు. లెఫ్ట్ తిరగగానే మీకు లెఫ్ట్లో బిల్డింగ్ కనిపించింది కదా, ఇప్పుడు ఆ బిల్డింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వెళ్తే మనం డైరెక్ట్గా ఐఐఎం విశాఖపట్నంకి వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో ఇంకా కొన్ని మనకు కనిపిస్తాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనకు కనిపించేది అక్షయ పాత్ర. తెలుసు కదా, చాలామందికి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది, అక్షయ పాత్ర. అలా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కూడా మనం చూసేయచ్చు. ఆ హాస్పిటల్ ఏంటనేది మీరు చూడొచ్చు. ఈ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హాస్పిటల్. ఈ హాస్పిటల్ని ఏజ్ కేర్ ఫౌండేషన్, ఫ్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సపోర్ట్తో ఈ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి హోటల్ చందన కనబడుతుంది. అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లోనే ఈ హోటల్ చందన ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో ఈ బోర్డ్స్ని కనబడతాయి. అలా కొంచెం ముందుకు రాగానే ఎక్స్పోర్ట్స్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ చెన్నై సబ్ ఆఫీస్ విశాఖపట్నం కనిపిస్తుంది. రైట్ సైడ్లో చూసాం కదా, అదే. ఇంకెలా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా కనబడుతుంది, అదే టెక్ విజన్. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇందులో చాలామంది వర్క్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే టెక్ విజన్. ఈ టెక్ విజన్ దాటగానే మనకు కనిపించేది ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. అలానే ఆ రైట్ సైడ్లో మనకు కనిపించేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం. ఎవరైనా వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ చేయాలంటే ఇక్కడికే వస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఐఐఎం విశాఖపట్నం. మీరు మహర్షి మూవీలో చూసే ఉంటారు, మహేష్ బాబు గారు ఐఐఎం విశాఖపట్నంలో చదువుకున్నారు కదా, అది ఎక్కడే అనుకున్నారేమో. అప్పటికి ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రీసెంట్గా కంప్లీట్ అయింది. అది ఎక్కడో రికార్డ్ చేశారు, బట్ మనకి ఇక్కడ రికార్డ్ చేసిన చూపించారు అంతే. మనం ముందు చూస్తే మనకి రవాణా శాఖ విశాఖపట్నం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం ఉంది. మీకు ఆల్రెడీ చెప్పే కదా, లైసెన్స్ ఎవరికైనా కావాలంటే, ట్రాక్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ దాకా వస్తారు. ఎల్ఎల్ఆర్ అవి కావాలంటే మర్రిపాలెం దగ్గర ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా ఇప్పటిదాకా మీరైతే మన ఐఐఎం విశాఖపట్నంకి ఎలా రావాలో చూశారు. మనం లోపలికి వెళ్ళాలంటే స్టూడెంట్ అయినా ఉండాలి, లేదా అడ్మిషన్ కోసం వెళ్ళాలి. అడ్మిషన్ కావాలన్నా మనకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మనం క్వాలిఫై అయితేనే సీట్ అయితే వస్తుంది. అప్పుడు మనం లోపలికి వెళ్ళగలం. మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫో కావాలంటే నేను ఐఐఎం విశాఖపట్నం వెబ్సైట్ని మన డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసేయండి. ఇప్పుడు మనమైతే డ్రోన్ వ్యూలో చూసేద్దాం మన ఐఐఎం విశాఖపట్నాన్ని. మీరు ఆ ముందు చూస్తున్నారు కదా, కొండల మధ్యలో వైట్గా కనబడుతుంది, అదే గంభీరం రిజర్వాయర్. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మీరు చూస్తారు ఐఐఎం విశాఖపట్నాన్ని. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. రీసెంట్గానే మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఈ ఐఐఎం విశాఖపట్నాన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు కనిపించేదే ఐఐఎం విశాఖపట్నం. అక్కడ పెద్ద గ్రౌండ్ చూసారా, అది ఫుట్బాల్ గ్రౌండ్. ఆ రైట్లో ఉండేది క్రికెట్ గ్రౌండ్. ఇంకా క్యాంపస్ మొత్తం సోలార్ ప్యానెల్స్తో పవర్ వచ్చేటట్టుగా ఆ ఎంట్రన్స్లో మొత్తం సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సూపర్ కదా. ఇంకా మనమైతే చుట్టూ చూద్దాం, ఈ చుట్టూ ఏమున్నాయో. అలానే క్యాంపస్ మొత్తం ఇలా ఉంటుంది. సూపర్ కదా, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడైతే మనం ఈ ఐఐఎం విశాఖపట్నంలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డాక్టరల్ ప్రోగ్రామ్ పిహెచ్డి, సెకండ్ది ఎగ్జిక్యూటివ్ పిహెచ్డి ప్రోగ్రామ్, మూడోది పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, నాలుగవది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఐదవది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్, ఆరవది
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్. 7వది ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ EMBA ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. 8వది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సెంట్రల్లీ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అలానే దీంతో పాటు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేంటంటే మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఇవన్నీ మొత్తం 9 ఉన్నాయి. 8 డిగ్రీ గ్రాంటింగ్ ప్రోగ్రామ్స్, 1 మాత్రం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇవన్నీ మనం చేయాలంటే ఖచ్చితంగా మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేస్తేనే మనం MBA కానీ ఈ కోర్సులో ఏ కోర్సు అయినా చేయొచ్చు. ఇంకా చూసారు కదా మొత్తం IIM విశాఖపట్నాన్ని. ఇప్పుడు మనమైతే చుట్టూ తిరిగి చూద్దాం, చుట్టూ ఏముందో. ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లైక్ అడ్మిషన్ ప్రాసెస్ కానీ, మనకి అడ్మిషన్ ఒకవేళ క్యాట్లో సెలెక్ట్ అయితే మనం ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి, ఇంకా IIM విశాఖపట్నం సపరేట్ ఎగ్జామ్ ఉందా అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయండి. ఆ వెబ్సైట్ నేను కింద ఉంచాను. లేదా IIM విశాఖపట్నంని సెర్చ్ చేస్తే గూగుల్లో మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది, చూస్తారనుకుంటున్నా. మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చుట్టూ చేసిన తర్వాత మనమైతే బ్లాగ్ని ఎండ్ చేద్దాం. మీరు చుట్టూ చూసినట్టయితే మీకు కనిపించేవేంటి? ఒక గంభీరం రిజర్వేర్, ఇంకా మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది. ఎక్కువగా కనిపించేది ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. సూపర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ అయితే. ఇందులో ఎవరైనా చదువుతూ ఉంటే కామెంట్ చేసేయండి. మరి మనం వ్లాగ్ చేసాం కదా, మీకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. Always have a safe and happy drive. Enjoy the drive.